నేను అర్జున్ బాబుతో కలిసి తప్పెలా చేశాను? అక్కని అర్జున్ బాబుతో కలిపి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నాను కదా. ఇంతలోనే ఇలా ఈ విషయం తెలిస్తే అర్జున్ బాబు అక్కని అస్సలు చేరదీయడు. ఇప్పుడెలా? ఈ విషయం అర్జున్ బాబుకి తెలియకూడదు. మొత్తానికి అలాగే మంచి శాస్తి జరిగింది. అవును పెద్దమ్మా, బాగా జరిగింది. పెద్దమ్మా చెప్పు. రాత్రి మనం ఇచ్చిన పాల వల్ల అర్జున్ బాబు కావేరీలు ఒకటైపోయారంటవా? డౌటే లేదే. పాలల్లో మనం కలిపిన చూర్ణం చాలా పవర్ఫుల్. నువ్వు అసాధ్యురాలు పెద్దమ్మా. ఈ పార్వతమ్మంటే ఏమనుకున్నావే? కాకమ్మా, అంటే నన్ను అర్జున్ బాబుని కలపడానికి మీరు ఇంత నాటకం ఆడారన్నమాట. కావేరి, ఆవేశపడు. చెప్పేది విను తల్లి. అమ్మమ్మా, మీ హార్ట్ అటాక్ కూడా అబద్ధమే కదా? అవును, అబద్ధమే. నిన్ను అర్జున్ని కలపడం కోసం అబద్ధవాడానమ్మా. మీరు అనుకున్నది చేసేశారు, కానీ నా మనసుతో సంబంధం లేదా అమ్మమ్మా? నీ మనసు తెలుసు కాబట్టి ఇలా చేశానమ్మా. నువ్వు నా మనవణ్ణి ప్రేమించినంతగా ఏ భార్య తన భర్తని ప్రేమించి ఉండదు. నువ్వు కావాలని వాణ్ణి దూరం పెడుతున్నావు. కావేరి పొన్ను, తన కోసం ఆఫీసులో పని మంచిగా కూడా చేశావు. తను నీ మీద నిందలు వేసినా భరించావు. అలాంటి నువ్వే ఇలా అర్జున్ బాబుని దూరం పెట్టడం కరెక్ట్ కాదమ్మా. అవును, అర్జున్ బాబు నన్నెంతో ప్రేమించేవాడు కనుక తన కోసం అన్నీ చేశాను, అన్నీ భరించాను. కానీ అర్జున్ బాబు నాకింత ద్రోహం చేశాక నేనింక ఆయనతో ఉండలేను. నా మనవడు అసలు నీకేం ద్రోహం చేశాడే? ఏమీ తెలియనట్టు మాట్లాడకండి. యమజ ప్రెగ్నెన్సీకి మీ మనవడే కారణం. అలాంటి వాణ్ణి మీరు సమర్థిస్తున్నారు. ఇక నేను ఇక్కడ ఉన్నాను, వెళ్ళిపోతాను. అది అసలు ప్రెగ్నెంట్ కాదు. అవును కావేరి పొన్ను, ఆ యమజ ప్రెగ్నెంట్ కాదు. అలా నాటకం ఆడుతుందంతే. ఏం మాట్లాడుతున్నావు కాకమ్మా?